గ్రామాల్లో రైతాంగాన్ని ఎమ్మెల్యే గారు నేను అందరం కూడా గురుమూర్తి గారు కలిసి ఎక్కడికక్కడ రైతులు ఈ ధాన్యం సమస్య అడుగుతూ ఉంటే కొన్న ధాన్యానికి వెంటనే 24 గంటల్లో డబ్బు వచ్చిందని రైతు చెప్పారు. అట్లాగే 1262 ఇబ్బంది జరుగుతూ ఉంది. దాని మీద సమస్య పరిష్కారం చేయమని అడిగితే వెంబడే శాసనసభ్యులు డిఎస్ఓని అట్లాగే జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడటం జరిగింది. చాలా స్పష్టంగా ఎక్కడైతే 1262లో ఇబ్బందులు వస్తూ ఉన్నాయో వాటిని డిఎస్ఓకి గట్టిగా చెప్పాం. దయచేసి రైతాంగం చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో 1740 రూపాయలు ఏదైతే ఉందో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా సంబంధిత శాఖల అధికారుల ద్వారా పడ్డ రైతాంగానికి వెంటనే డబ్బులు అందాలి. అట్లాగే ధాన్యం దళారులు పాలవకుండా దోపిడీకి గురి కాకుండా కష్టానికి తగ్గట్టు చూడండి, తుఫాను ప్రభావం వల్ల గుండెలు అరచేతిలో పట్టుకుని రైతులు అవ్వచ్చు, రైతు కూలీలు అవ్వచ్చు, మరి గత వారం రోజులుగా నిద్రపోయిన పరిస్థితి కూడా రైతాంగానికి లేదు. ఎందుకంటే ఎంత చినుకు పడుతుందో ఎంత దెబ్బతింటామో అనే ఆందోళనలోంచి ఇప్పుడే రైతు బయటకు వచ్చారు. కాబట్టి ఇమ్మీడియట్గా ఇప్పుడైతే జిల్లా కలెక్టర్ కూడా ఇమ్మీడియట్గా స్పందిస్తానని చెప్పారు. 1262 ఎందుకంటే సివిల్ సప్లైస్ మినిస్టర్ అట్లాగే మన మనోహర్ కూడా చెప్తా ఉన్నారు. అట్లాగే ఎందుకంటే ధాన్యం చూస్తూ ఉన్నాం, గత 3 ఏళ్లు పేదవాళ్ళు తినే బియ్యాన్ని మరి అక్కడ రాబందులు చంద్రశేఖర్ ఇట్లాంటి రాబందులు 48,000 కోట్లు ధాన్యాన్ని ఏదైతే బియ్యాన్ని రేషన్ షాపుల్లో పేదవాడి దగ్గర 10 రూపాయలు కొనుక్కొని కిలో 48,000 కోట్లకి బయట దేశాలకి ఈ బియ్యాన్ని పంపించారు. ఆఫ్రికా దేశాలకి, బయట దేశాలకి. ఆ పాపాలన్నీ పవన్ కళ్యాణ్ గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, మనోహర్ గారు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. అంటే వీటి మీద గట్టిగా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోచుకున్న 48,000 కోట్లని ఎట్టా కక్కించాలి, ఆ డబ్బుని మళ్ళీ ఎట్టా రప్పించాలి, ఏ విధంగా ఎవరెవరు దీంట్లో దుర్మార్గులు అవన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి రైతు పండించిన ధాన్యానికి రేటు ఉంది. రేషన్ ద్వారా వెళ్ళిన బియ్యాన్ని వీళ్ళ చేతుల్లో కేజీకి 10 రూపాయలు పెట్టి 11 రూపాయలు పెట్టి దాన్ని 70 రూపాయలకు అమ్ముకుంటున్నారు బయట దేశాలకు తీసుకెళ్లి. 3 ఏళ్లలో 48,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు ఈ చంద్రశేఖర్ లాంటి మాజీ శాసనసభ్యులు కాకినాడ వీళ్ళందరూ దుర్మార్గులు దీంట్లో భాగస్వాములు అయ్యారు. వాటన్నిటిని కూడా కక్కించి రప్పించి వీళ్ళని జైల్లో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అటు ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కాబట్టి ఇవాళ మీరు 1262, 1062 అని కథలు చెప్పొద్దు. ధాన్యం కొనాల్సిందే. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క ఆజ్ఞది. దళారీ మాటల మధ్యలో వాళ్ళు చెప్పే రైతాంగం నమ్మమాకండి. అది నెంబర్తో పని కాదు. ఏదైతే 1740 రేటు రావాలో బస్తాకి, ఆ బస్తా రేటు మాకు ఇవ్వాల్సిందే. లేకపోతే 5 ఏళ్లు ప్రతిపక్షంలో దెబ్బలాడి కొట్లాడి రైతుల తరపున పోరాటం చేశాం. ఇవాళ ఇది ప్రజల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అమ్మిన ధాన్యానికి ఇమ్మీడియట్ గా 24 గంటల్లోనే డబ్బు ఇవ్వమని ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా అధికార యంత్రాంగం పరిగెత్తాలి, పనిచేయాలి. జిల్లా కలెక్టర్ చెప్పాం, అదేవిధంగా డిఎస్ఓ చెప్పాం, రైతాంగానికి కూడా చెప్తున్నాం. దళారులకి, మధ్యవర్తులకి ఎవరికి మీరు బియ్యం ఇచ్చి మోసపోమాకండి. ఆ మిల్లుల్ని డిమాండ్ చేసి కొనిపించండి. అధికార యంత్రాంగాన్ని నిలదీసి పనిచేయించుకోండి. మీ పక్షాన ఎమ్మెల్యే మేమందరం కూడా మీ పక్షాన ఉన్నాం, రైతుల పక్షాన ఉన్నాం.